దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 జూన్ 12, 2020న జరిగిన దురదృష్టకర ప్రమాదంలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ తీవ్రమైన సంక్షోభ సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడానికి టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. టాటా సన్స్ బోర్డు 500 కోట్లతో AI-171 ట్రస్ట్ అనే ప్రత్యేక ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ ట్రస్ట్ ద్వారా ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు దీర్ఘకాలిక సహాయం అందించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రకటించిన 1 కోటి ఎక్స్గ్రేషియాతో పాటు తక్షణ ఆర్థిక అవసరాల కోసం 25 లక్షలు ఇవ్వనున్నారు. క్షతగాత్రుల చికిత్స ఖర్చులను భరించనున్నారు. ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ను పునర్నిర్మించనున్నారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక, భావోద్వేగ, ఇతర అవసరాలకు కావలసిన మద్దతు ఇవ్వనున్నారు. టాటా మోటార్ CFO పిబి బాలాజీ ఈ ట్రస్టుకు నాయకత్వం వహిస్తారు. త్వరలో ట్రస్ట్ను అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసి దేశ విదేశాల్లోని బాధితులకు సాయం అందించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. సంక్షోభ సమయాల్లో నేరుగా బాధితులు స్వీకరించడం టాటా గ్రూప్లో సుదీర్ఘకాలంగా వస్తున్న సాంప్రదాయం. 1989లో టాటా స్టీల్ అగ్ని ప్రమాదం, 26/11 తాజ్ హోటల్ ఉగ్రదాడి సమయాల్లో JRD టాటా, రతన్ టాటా స్వయంగా పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ ప్రమాద ఘటనలో ఎయిర్ ఇండియా కార్యకలాపాలను స్వయంగా పర్యవేక్షిస్తూ బాధితులకు సహాయం, సిబ్బంది సంక్షేమం, విమాన భద్రతపై దృష్టి సారించనున్నారు. ఈ ట్రస్ట్ ఏర్పాటు ద్వారా టాటా గ్రూప్ తమ సామాజిక బాధ్యత మరోసారి నిరూపించింది. ఈ కార్యక్రమం బాధిత కుటుంబాలకు ఆసరాగా నిలిచింది. వారి దీర్ఘకాలిక అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.